హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి మేకలు ఏమన్నా ఉంటే ఏ రేట్లు చెప్తున్నారు, ఏంటి పిల్ల తల్లులు ఏమన్నా ఉన్నాయా లేదా అనేది చూపిస్తా. కొనుగోలు ఏమన్నా జరిగినట్లుగా అయితే ఏమనిపించట్లేదు. మేకలు కూడా అలాగే ఉన్నాయండి. పోతులు మేకలు ఎక్కువగా సేల్స్ ఏం జరగలేదు. ఎక్కడున్నాయి అక్కడ ఖాళీగానే ఉన్నారు. రేట్లు చెప్పారో చూద్దాం ఒకసారి. అంటే బేరాలు ఏమీ లేవు కాబట్టి కొంచెం డల్గా ఉన్నారు అందరు కూడా. చెప్పినంత వరకు చూపిస్తా. ఓకే, ఎంత చెప్పారు జత? జత వచ్చేసి 28,000గా చెప్పారండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. 28 చెప్పిన బాబాయ్, నేను కూడా. జత 28,000. ఈ కట్ట దగ్గర ఎవరు లేరు, మనిషి అడుగుదామంటే. ఈ కట్టకాడు ఉన్నారా? ఈ కట్ట ఎవరిది బాబాయ్? మీదేనా? మొత్తం మీగావా? ఇది దీని పిల్లలా? ఇవి రెండు ఎంత చెప్పారు? ఇది ఒకటి, ఈ మేక 2 పిల్లలు 24,000 చెప్పారు. 2 పిల్లలు కలిపి. ఒక మేక 2 పిల్లలండి. ఈ కవల పిల్లల మేకని 24,000 చెప్పారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. 24,000 చెప్పారు చెప్పడం. ఈ కట్ట అడుగుదా. ఇక్కడ ఒక మేక ఉంది, ఇది 14,000 చెప్తున్నారా? రేట్ వచ్చేసి 14,000 అడిగారా ఎవరైనా? ఎంతకు అడిగారు? తక్కువకు అడుగుతున్నారు కానీ తక్కువకు అడుగుతున్నారంట, అందుకనే ఇవ్వలేదంట. ఇక్కడ కట్టు ఉంది, మేకలే మొత్తం కూడా 8 మేకలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఏ రేట్లు చెప్తున్నారో చూద్దాం. ఎంత చెప్పారు బాబాయ్ రేటు? ఇవి జత ఎంత చెప్పారు? 15,000 చెప్పారా? జత వచ్చేసి 15,000 చెప్పారు. మేకల వరకే, మనుషుల్ని దియ్యను. జత వచ్చేసి 15,000గా చెప్పారండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఇది మేకలు. వచ్చేసి ఈ కట్ట 9 శాలతీలు ఉన్నాయంట. రేట్ ఎంత చెప్పిన బాబాయ్? రేట్ ఎంత చెప్పిన? జత 29,000. జత వచ్చేసి 29,000గా చెప్పారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి, బేరం ఉంది. ఇక్కడ మేకలు అట్లా నిలబెట్టి పెట్టారు. సైజులు బాగా అర్థమైద్ది అనుకుంటా. ఎవరు లేరు ఇక్కడ ఒక 7 మేకలు ఉన్నాయి. రేట్ ఎంత చెప్పారు బాబాయ్? వీటి రేట్ ఎంత చెప్పారు? జత 18,000. ఒక్కొక్కటి 9,000 వచ్చేసి, ఒక్కొక్కటి 9,000 అంట. జత 18,000గా చెప్పారు. అమ్మావా ఏమైనా మేకలు? అమ్మినవా ఏమైనా మేకలు? ఎన్ని అమ్మినావు? ఒకటి అమ్మినావు. ఎంతకు అమ్మినావు? 7,500. ఒకటి 7,500కి అమ్మారంట. వాళ్ళ మార్కెట్ ఏమి లేదు. మనుషుల్ని చూపించా నేను. ఇక్కడ వచ్చేసి 9 మేకలు ఉన్నాయి. ఇవి వచ్చేసి జత ఏ రేట్ చెప్పారు? జత 32,000. పిల్లలు ఉన్నాయా వీటికి? పిల్లలు లేకపోకుండా 32,000 అయింది. ఉత్త మేకలే జత 32,000 చెప్పారు వాళ్ళు. కొద్దిగా రేటు మట్టుకు ఓవర్ అనిపించింది. ఓకే, నెక్స్ట్ వీళ్ళే శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. వీళ్ళ మార్కెట్లో ఎవరు చూడు చక్కగా కూర్చొని ఉన్నారు, అసలు ఏమీ లేవు. ఈ బుడ్డ ఎవరివి? నీయేనా? మరకలా? పోతులు మరకలు 2 ఉన్నాయి. ఎంత చెప్పారు ఇవి జత? జత 9,000. ఇవి వచ్చేసి జత 9,000 చెప్పారంట. ఈ పెద్దవి అయితే అమ్మారా? అమ్మలే. ఇదైతే ఒక్కొక్కటి 11,500 చెప్తున్నారంట.
మార్కెట్ ఎట్లుంది ఇవాళ? మార్కెట్ బాగా డౌన్ ఉందా? డౌన్ ఉంది ఇవాళ. ఇప్పుడు అదే ఇవాళ అక్కడ అడిగితే అంటున్నారు ఆషాఢ మాసం వచ్చింది, తక్కువ సేల్స్ జరిగిద్ది అని. ఇక్కడ ఒక కట్ట బేరం జరుగుతుందా? ఎవరి ఇవి మీయేనా? ఎన్ని తెచ్చారు బాబాయ్? ఏంటండి 50? 50 తీసుకొచ్చారు. అమ్మారా? ఎన్ని అమ్మారు? 25 అమ్మారు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. 50 తీసుకొచ్చారంట, 25 అమ్మారంట. అక్కడ కొన్ని కోతులు ఉన్నాయి, ఆ కట్టను ఇది వీళ్ళే అని చెప్పారు. ఎంత చెప్పారు బాబాయ్ రేటు? అమ్మిని ఎంతకు అమ్మారు? 12,000 లెక్క పెద్దవన్నీ అమ్మారు. 12,000 లెక్క పెద్ద శాలరీలు అమ్మేశారంట. ఇప్పుడు ఉన్నాయి తరుగులు ఒక్కొక్కటి 11,000 చెప్తున్నాం అన్నారు. ఈ పోతులు కూడా వాళ్ళేనంట. ఎన్ని ఉన్నాయి ఇవి? 3ఏనా? అమ్మారా ఎన్ని? ఒకటి అమ్మారు. ఎంత చెప్పారు ఈ 3? 3 కలిపి 40,000. 3 కలిపి 40,000 చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. వీళ్ళు ఒకటి అమ్మింది. ఇక్కడ వచ్చేసి ఒక మేకల కట్ట ఉంది. ఈ కట్ట ఏ రేట్ చెప్తున్నారు ఏంటి అనేది చూద్దాం. పిల్లలు కూడా ఉన్నాయి వీటిల్లో. ఆ? 21. పిల్లలు ఎన్ని ఉన్నాయి? 11. 20 మేకలకి 11 పిల్లలు వచ్చినాయా? 9 మేకలకి 9 మేకలకి వచ్చేసి 11 పిల్లలంట. చూద్దాం. 9 మేకలకి 11 పిల్లలు అండి. ఎంత చెప్పారు జత? ఈ సైజులో ఎంత చెప్పారు ఈ జత వచ్చేసి? పిల్లలు కాళ్ళు వేసి జత 35,000. 9 మేకలకి 11 పిల్లలు వచ్చినాయి. జత వచ్చేసి 35,000గా చెప్పారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి, బేరం ఉంది. పిల్లల మేకలు ఇవే ఉన్నాయండి. ఇక్కడ ఇంకేపు ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం. ఇక్కడ ఒక్క మేకలే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి బాబాయ్? 5 మేకలా? వాళ్ళయా? ఎన్ని మొత్తం? ఇప్పుడు చిన్న కట్ట ఉంది, చూద్దాం. అవి పెద్దవి వాళ్ళ రేట్ చెప్పట్లేదు. ఇవి ఎవరివి? మీయేనా? ఎడువైనా నువ్వే కానొస్తున్నావు. ఎన్ని ఉన్నాయి మొత్తం? 3, 2, 5. కోతులా మరకలా? కోతులు మొత్తం కోతులేనా? ఎంత చెప్పారు ఈ జాత? 12,000. ఇవి వచ్చేసి జత 12,000గా చెప్పారండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు. ఇప్పుడు పోతు పిల్లలు అన్ని ఈ సైజులో ఎక్కువ దొరుకుతాయి, పెద్దవి కష్టం. జత వచ్చేసి 12,000గా చెప్పారు. ఎంత? ఇది ఒక్కటా? పోతు పిల్ల మరక పిల్ల? పోతు. ఆ పిల్ల ఒకటి 2,000కి కొన్నారు ఆ బాబాయి. 2,000 అంట ఒకటి. ఎంత పిల్ల? దీనంత ఉందా? ఇక్కడ ఒక మేక 2 పిల్లలు ఉన్నాయి. ఇది ఎంత చెప్పారు? ఇది ఎంత? కవల పిల్లల మేక ఒకటి 12,000గా చెప్తున్నారండి చెప్పడం. 3 శాలరీలు.
ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇది ఇది ఈని మాక్సిమం నైట్ అట్లా ఈని ఉండొచ్చు నాకు తెలిసి. ఇక్కడ 2 పిల్లల మేక. ఇది ఎవరిది మీదేనా? దీనికాడ ఎవరు లేరు. ఇది వచ్చేసి 16,500గా చెప్పారంటండి. నువ్వు పాలు తాగుతుంది వాళ్ళమ్మ కాడ 16,500 అంట. ఇది కొన్నారు, ఎంత కొన్నారు ఏంటి అనేది అడుగుదాం. మేకలు మై ఎంత కొన్నారు? ఈ 2 ఎంత కొన్నారు? జత 24. పిల్లలు ఉన్నాయా? ఉత్త మేకలు జత వచ్చేసి 24,000కి కొన్నారండి. ఇవి మేకలు. ఇక్కడ బేరం జరుగుతున్నట్టుంది. చూద్దాం, బేరం జరుగుతుంది. కొంటున్నారా? బేరం జరుగుతుంది, చూపిస్తా. వచ్చేసి 8 మేకలు. 8 మేకలు మొత్తం సూడు మేకలు అంటండి. చెప్పడం ₹1,00,000 కూడా చెప్పారు. వీళ్ళు అడగడం 90,000కి అడిగారు. 90,000కి వాళ్ళు అడిగారు. 95,000 వాళ్ళు అంటున్నారు. మాక్సిమం ఇది అయిపోద్ది కట్ట. మొత్తం కూడా సూడు మేకలు. ఒక పిల్ల కూడా వచ్చింది. ఓకే, అయిపోయింది. ఇది 95,000కి ఫైనల్ అయిపోయిందండి. ఓకేనా? ఇంక ఇది మేకల మార్కెట్ గురించి వివరాలు. మార్కెట్ ఎట్లుంది అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా కొనుగోలు అయితే ఏమి లేవు. అందరూ మళ్ళీ కామ్గానే ఉన్నారు. 2 కట్టలు మేకలు సేల్స్ అయ్యాయి. మేకలు ఒక కట్ట సేల్స్ అయింది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.